పాలలోంచి వెన్నపూస తీయటం కోసం ఎంత ఎక్కువగా మదించడం జరుగుతుందో అది మీకు కూడా తెలుసు. ఇదే విధంగా మన జీవితం కూడా సమస్యలుంటాయి, కఠినమైన పరిస్థితులు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం నేర్చుకోండి. ఆలోచించండి, మీరు కూడా ఆ పాలలాగా మదించడం జరగాల వెన్నపూస తయారవ్వడానికి? ఆలోచించండి, మీరు ఆ పూలలాగా ఎంతగానో రుబ్బడం జరగాల సుగంధభరితమైన అత్తరు తయారవడానికి? అది ప్రపంచం మొత్తానికి నచ్చుతుంది. అప్పుడప్పుడు మీ జీవితంలో చెడు కేవలం ఎందుకు జరుగుతుంది అంటే మీ శ్రేష్టమైన రూపం ఈ ప్రపంచం ముందు బయటపడటానికి. కేవలం కఠిన పరిస్థితులను, సమస్యలను ఒక అవకాశం రూపంలో చూడటం మొదలు పెట్టండి. మీ దృష్టిలో ప్రపంచం మారుతుంది. ఈ ప్రపంచాన్ని చూసే దృక్కోణము మారుతుంది. మీ తలరాత మారుతుంది. ఇక ఈ మనసు సంతోషంతో చెప్తుంది, రాధాకృష్ణ.